హలో ఎవ్రీవన్. సో మనకి ఫస్ట్ టెస్ట్ అయితే ఆల్మోస్ట్ 436 రన్స్ లీడ్లోకి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్. సో ఇప్పుడు థర్డ్ సెషన్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ మన ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు అయితే చాలా బాగా పెర్ఫామ్ చేశారు. సో యశస్వి జైస్వాల్ 161 అండ్ కేఎల్ రాహుల్ 77 రన్స్. సో ఫస్ట్ వికెట్కి 201 రన్స్ పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు. అండ్ దీని తర్వాత ప్రజెంట్ అయితే కోహ్లీ 56 రన్స్ అండ్ వాషింగ్టన్ సుందర్ 20 రన్స్తో బ్యాటింగ్ అయితే చేస్తున్నారు. సో కోహ్లీ కూడా నెక్స్ట్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేయడం వల్ల మనకి 60 రన్స్ ప్రజెంట్ అయితే రన్ అవుతుంది. మళ్ళీ ఫామ్లోకి అయితే వచ్చారు. సో సెంచరీ కొడతారో లేదా అన్నది ఒకసారి చూడాల్సి ఉంది మనకి. అండ్ మెయిన్గా ఈరోజు మనకి మాట్లాడుకోవాల్సిన ఏంటంటే యశస్వి జైస్వాల్ టెస్టుల్లో ఒక అద్భుతమైన రికార్డ్స్ అయితే మనకి ఈ మ్యాచ్ ద్వారా అయితే క్రియేట్ చేశాడు. అది ఏంటంటే మనకి యశస్వి చూసాం కదా, ఒక 150 రన్స్ 150 అయితే స్కోర్ చేశాడు. సో దీంట్లో మనకి యశస్వి జైస్వాల్ ఫస్ట్ మనకి ఒక క్యాలెండర్ ఇయర్లో హయ్యెస్ట్ 6 స్కోర్ చేసిన బ్యాట్స్మెన్గా అయితే రికార్డ్ సృష్టించాడు. ఇది ఏంటంటే ఇంతకుముందు ఒక క్యాలెండర్ ఇయర్లో హయ్యెస్ట్ 6 బ్రెండన్ మెక్కలం, మనకి 33 6 ఉండేది. బట్ 2014లో అతను 33 6 అయితే కొట్టాడు. అండ్ ఆ రికార్డ్ని ప్రజెంట్ మనకి యశస్వి జైస్వాల్ అయితే బ్రేక్ చేశాడు. దీంతోపాటు మనకి ఆస్ట్రేలియాలో హయ్యెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 201 రన్స్ మనకి యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు మనకి సునీల్ గవాస్కర్ అండ్ కృష్ణమాచార్య శ్రీకాంత్ 191 రన్స్తో హయ్యెస్ట్ ఉండేవారు 1986లో. అండ్ దాని తర్వాత మనకి 1981లో గవాస్కర్ అండ్ చేతన్ చౌహాన్ 165 రన్స్ చేశారు. అండ్ దాని తర్వాత 2004లో సెహ్వాగ్ అండ్ ఆకాష్ చోప్రా 141 రన్స్ చేశారు. సో ఈ రికార్డ్స్ అన్నిటినీ కూడా మనకి ప్రజెంట్ యశస్వి జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ బ్రేక్ చేశారు. అండ్ హయ్యెస్ట్ 201తో హయ్యెస్ట్ రికార్డ్ అయితే మనకి సృష్టించారు. దీంతోపాటు మనకి 2000 ఇయర్ నుంచి సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా కంట్రీస్లో హయ్యెస్ట్ 100+ పార్ట్నర్షిప్లు క్రియేట్ చేసిన రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ మీద ఉండేది. సో ఆ రికార్డ్ని కేఎల్ రాహుల్ అయితే ఈక్వల్ చేశాడు. సెహ్వాగ్ మనకి ఇంతకుముందు 3 times 100+ పార్ట్నర్షిప్ క్రియేట్ చేస్తే ప్రజెంట్ రాహుల్ కూడా ఈ ఇన్నింగ్స్తో దాన్ని ఈక్వల్ చేశాడు. అండ్ దీంతోపాటు ఆకాష్ చోప్రా, వసీం జాఫర్, దినేష్ కార్తిక్ కూడా 2 times మనకి ఈ కంట్రీస్ మీద 100+ పార్ట్నర్షిప్ని అయితే క్రియేట్ చేశారు. సో దీంతోపాటు మనకి ఇంకొక రికార్డ్ ఏంటంటే ఆస్ట్రేలియాలో 2000 తర్వాత 50+ ఓవర్స్ ఆడిన మనకి ఓపెనింగ్ అంటే అవుట్ సైడ్ ఆస్ట్రేలియా ఓపెనర్స్ ఎవరు అంటే విదేశీ ఓపెనింగ్ జోడీలు మనకి ఎవరు అంటే మనకి ఈ రోజుతో ఈ రికార్డు కూడా మనకి కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ పేరు మీదకి అయితే వచ్చేసింది. ఇంతకుముందు మనకి 53.3 ఓవర్స్ షెర్విన్ క్యాంబెల్ అండ్ వేవిల్ హింట్స్ ఉండేది. దాని తర్వాత ఆండ్రూ స్ట్రాస్ అండ్ అలిస్టర్ క్రూక్ 66 ఓవర్స్ ఆడారు. అలాగే వాళ్ళ పేరు మీద ఆండ్రూ స్ట్రాస్ అండ్ అలిస్టర్ క్రూక్ కూడా 51 ఓవర్స్ రికార్డ్ అయితే ఉంది. వీటన్నిటినీ కూడా అంటే ఇప్పుడు సెకండ్ ప్లేస్లో మనకి కేఎల్ రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ అయితే వచ్చారు 63 ఓవర్స్, ఎగ్జాక్ట్గా 63 ఓవర్స్ అయితే ఆడారు. సో ఇంకొక 3 ఓవర్స్ ఆడుంటే మనకి రికార్డ్ అయితే బ్రేక్ అయ్యి ఉండేది. బట్ స్టిల్ సెకండ్ ప్లేస్లోకి అయితే వచ్చారు హైయెస్ట్. సో ఈ రికార్డులన్నింటినీ మనకి ప్రజెంట్ అయితే ఫస్ట్ టెస్ట్లో క్రియేట్ చేశారు సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా. సో టెస్ట్ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారు? కింగ్ కోహ్లీ సెంచరీ చేస్తాడా? టెస్ట్ మ్యాచ్లో ఆల్రెడీ ఇది హయ్యెస్ట్ చేస్తే హయ్యెస్ట్ చేజింగ్ అయితే వస్తుంది. సో చేజ్ చేయగలరు ఆస్ట్రేలియా వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ క్రాక్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి గ్రౌండ్లో. అండ్ దీన్ని బట్టి మనకి 443 రన్స్ లీడ్ అయితే వచ్చింది. దీంతోపాటు కోహ్లీ కూడా 62 రన్స్ చేశాడు. సో మ్యాచ్ ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు? కమెంట్ అయితే చేయండి.